హలో అండి. ఎండ్రాయిలు గోంగూర ఈరోజు నా మన స్టైల్లో ఎలాగో చూద్దాం రండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తింటుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మరి ఇలా కనుక చేసుకొని తింటే ఎప్పుడూ ఇలాగనే తినాలనిపిస్తుంది. మరి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీన్ని తెల్ల గోంగూర అంటారండి. ఇక్కడ పెరట్లో బాగా పెరుగుతుంది ఇది. దీని ప్లేస్లో పుల్ల గోంగూర కూడా పర్వాలేదు, బాగుంటుంది. కాకపోతే దీనికి కొంచెం చింతపండు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా శుభ్రంగా కోసుకొని కడుక్కొని 2-3 సార్లు కడిగితే మంచిదండి. కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుని ఇంకో ఇలా పొంగి వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, చింతపండు, కారం కూడా ఇప్పుడే వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేయాలండి. బాగా తిప్పేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయాలండి. చిన్న పెద్ద ముక్కలు కోసుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడాను తినేటప్పుడు చాలా బాగుంటుందండి. కొంచెం పెద్ద ముక్కలు అయితే గోంగూరలో బాగుంటాయండి. మరి కాసేపు మూత పెట్టేస్తే దగ్గరికి ఉడికిపోతుందండి. ఈలోపు రొయ్యలు బాగు చేసుకుందాం రండి. గోదావరి రొయ్యలు మరి ఎలా ఉన్నాయి, నెగనెగలు ఆడిపోతున్నాయి కదా. ఇవి శుభ్రంగా బాగు చేసేసుకుని నీటిలో వేసి కడిగేసుకుని పొయ్యి మీద చిన్న మూగుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె పోసుకుని నూనె హీట్ అయిన తర్వాత రొయ్యలు కూడా అందులో వేసుకొని ఇంకా వేసానండి. క్లిప్ మిస్ అయినట్టుంది. శుభ్రంగా వేపేసుకోవాలండి. ఈలోపు ఆ ఉడికిపోయిన గోంగూరని పప్పు గుత్తితో మెతిపేసుకుని పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో ఉంచుకోవాలి. తాలింపుకి తయారు చేసుకున్న శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేగిపోయిన రొయ్యల్లో వేసేసి సిమ్లో స్టవ్ ఉంచుకొని అవి ఇవి కూడా కలిపి ఇంకా బాగా వేపుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి పక్కన ఉంచుకున్న గోంగూరలో కలిపేసుకోవాలండి. ఈ తాలింపు గోంగూరలో కలిపిన తర్వాత అది ఇది కలిసేలాగా బాగా తిప్పేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ వాటర్ ఉంటే పర్లేదండి. వాటర్ లేకపోతే కొంచెం యాడ్ చేసుకుంటే ఆ రొయ్యలు వేసాం కదండి, ఆ తాలింపు కసరు అనేది గోంగూరకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోనే అసలు టేస్ట్ ఉంటుంది. మరి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ వేసి కొంచెం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి. 1 నిమిషం అలా చాలు. 30 సెకండ్స్ కానీ 1 నిమిషం కానీ అలా ఉంచితే దగ్గరికి ఇదిగో ఇలా ఉడికిపోతుందండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి నా దగ్గర. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ కూర 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.